అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్, ఇది పార్ట్ 2 నామినేషన్స్. పార్ట్ 1 నామినేషన్స్ నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో ఈ పార్ట్ 2 నామినేషన్స్ లో ఎక్కువసేపు రాకుండా కొంచెం మధ్యలో సుత్తంతా కట్ చేస్తాను. ఈ నామినేషన్స్ లో మనకి ఓంది మన ఓం ఆదిత్య, ఓము, యష్మి, నబిల్, నైనిక, పృథ్వీ, సోనియా వీళ్ళ నామినేషన్స్ ఉంటాయి. పిన్ టు పిన్ వాళ్ళు ఏమేమి మాట్లాడారు ఏంటి మొత్తం చెప్తాను. అండ్ సోనియా స్ట్రాటజీ ఉంటుంది ఒకటి నామినేషన్స్ లో. ఎంత దరిద్రమైన స్ట్రాటజీ అంటే దరిద్రమైన స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఏంటి, నేను ఆ స్ట్రాటజీ ఏం కనుక్కున్నాను, ఏం కథ అని చెప్పేసి సోనియా నామినేషన్స్ వచ్చేటప్పుడు చెప్తా. ఈరోజు యష్మి సోనియా మధ్యలో మాటల వార్ జరిగింది. సూపర్ గా ఉండింది. దాంట్లో నిజంగానే నాకు కొన్ని పాయింట్స్ అర్థం కాకుండా అసలు ఓవర్లాప్ అయిపోతూ ఉంటే దాన్ని నేను చూసుకుంటా చేస్తా ఉన్నాను. బట్ సోనియా స్ట్రాటజీ ఏంటి, అసలు మాట్లాడేటప్పుడు ఏం యూస్ చేస్తుంది దాని గురించి చెప్తాను. ఆదిత్య నామినేషన్స్ అయితే సోదరా బాబు, ఎంత సోదో, అసలు సోది సుబ్బయ్య అయిన నిజంగా తమ్నైల్లో పెట్టినట్టు. ఆయన ఎట్ట సర్వైవ్ అవుతున్నాడో అర్థం కావట్లేదు. అండ్ ఇవి ఆయన నామినేషన్స్ లో కూడా ఆయన ఎవరు నామినేట్ చేయట్లేదు. ఎంత సుత్తంటే ఆయన ఎట్లంటే ఏదో నేను అందరికి క్లాసెస్ తీసుకుంటాను, నేను న్యాయం నీతి అని చెప్పేసి పక్కన ఉండే వాళ్ళనే పొడిచే టైప్ అనమాట. అట్లాంటి టైప్ అనిపించింది నాకు అస్సలు నచ్చలేదు ఆదిత్య ఓము. దాని తర్వాత నబీల్ చాలా బాగా మాట్లాడినాడు. సూపర్గా ఉండింది నబీల్ది నామినేషన్స్ కానీ ఏదైనా కానీ మాట్లాడే విధానం కానీ అన్ని ఇన్ని రోజులకు బయటపడ్డా నబీల్, ఇన్ని రోజులకు అడ్జస్ట్ అయ్యి బయటపడ్డా అనేసి అనిపించింది. నైనిక కూడా చాలా బాగా మాట్లాడింది. నైనిక కూడా నామినేట్ చేసింది అండ్ తన పాయింట్స్ ఏదైనా తను రాంగ్ పాయింట్స్ చేసిందంటే యాక్సెప్ట్ చేసింది. బట్ నైనిక హ్యాస్ నాట్ బీన్ అ గుడ్ చీఫ్ సో ఫార్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే మిగతా వాళ్ళు చేసిన నామినేషన్స్ నైనిక విషయంలో నిజంగానే కరెక్ట్. బికాస్ తను ఎప్పుడు తనని వాయిస్ అవుట్ చేయలేదు. నైనిక ఒక చీఫ్ గా ఉండి వాళ్ళ క్లాన్ లో ఉండే వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పడతా ఉన్నా ఏదైనా చేస్తా ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతా పోయిందే తప్ప వాయిస్ అవుట్ చేయలేదు తన ఒపీనియన్ ని. అది కూడా నాకు తప్పు అనిపించింది. దాని తర్వాత పృథ్వీ నామినేషన్స్ ఉండింది. యాక్చువల్లీ నాకు ఏమనిపించిందంటే యష్మి క్లాన్ అందరు కలిసి ఆపోజిట్ ఏ క్లాన్ నైనికా క్లాన్ లో ఉండే వాళ్ళని నామినేట్ చేశారు, నైనికా క్లాన్ లో ఉండే వాళ్ళు యష్మి క్లాన్ లో ఉండే వాళ్ళని నామినేట్ చేశారు. బట్ ఆదిత్య ఓం మాత్రం మిక్స్డ్ నామినేషన్స్ చేస్తున్నాడు. సో నాకు అట్లా అనిపించింది. ఒక్కొక్కరు నామినేషన్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ అవన్నీ స్టార్ట్ చేసే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో నా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో నేను ఇప్పుడు కూడా ఒక కమెంట్ చెప్తా. ఏదో ఒక కమెంట్ అప్పటికప్పుడు అనుకునింది చెప్తాను. ఏదో సుత్తి కమెంట్, ఆ కమెంట్ అందరు పెట్టాలి. ఓకేనా? క్యూట్ ఫీలింగ్స్ మీరందరూ అందరూ క్యూట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ గైజ్, ఇంత సపోర్ట్ చేస్తూ ఉండేదానికి. అసలు మీ సపోర్ట్ వల్లే మీకు ఇప్పుడు వ్యూస్ ఆ కమెంట్లు నిజంగా చెప్తున్నాను, ప్రామిస్గా నాకు అస్సలు చేత కావట్లేకపోయినా కూడా నేను వీడియోస్ చేస్తున్నాను, కంప్లీట్గా లైవ్ చూసి వీడియోస్ చేస్తున్నాను అంటే దానికి ఓన్లీ రీజన్ మీరు పెట్టే కమెంట్స్ మాత్రమే. మీరంతా ఓపీ చేసుకుని నేను చెప్పే తుప్పాస్ కమెంట్లు, తొపేరా కమెంట్లు అన్ని పెడతా ఉన్నారు కాబట్టి నాకు నిజంగా చేయాలనిపిస్తుంది. సో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ వీడియోలో కట్ చేసింది ఏంటంటే విష్ణుప్రియ మాట్లాడేటప్పుడు సోనియా మొహం చిట్లిచ్చుకునే ఎక్స్ప్రెషన్స్ అంతా నిఖిల్తో అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ పెడతా ఉండింది. అండ్ కంటిన్యూస్గా మొత్తం నామినేషన్స్ జరిగేంతసేపు వెనకాల వాళ్ళిద్దరు మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళిద్దరిని బిగ్ బాస్ లేపి మీరేం మాట్లాడుకుంటున్నారో హౌస్కి కూడా కొంచెం చెప్పండి అనేసి అన్నారు. సారీ బిగ్ బాస్ అనేసి అన్నారు. బట్ నిజంగా లైవ్ చూస్తే వీళ్ళతో మాట్లాడుకుంటానే ఉన్నారు. అసలు కంటిన్యూస్గా మాట్లాడుకుంటానే ఉన్నారు. ఈ వీకెండ్ ఎపిసోడ్స్లో కూడా సోనియా నిఖిల్ పక్కనే కూర్చుంటుంది, ఇట్లాంటి నామినేషన్స్లో సోనియా నిఖిల్ పక్కనే కూర్చుంటుంది. ఓకే, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయినారు, కనెక్ట్ అయినారు, ఆల్ దట్ ఈస్ ఫైన్. బట్ సోనియా వల్ల నిఖిల్ గేమ్ స్పాయిల్ అయిపోతుంది. అక్కడ ప్రాబ్లం ఉంది. వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటే ఓకే, కానీ సోనియా వల్ల నిఖిల్ గేమ్ చెడిపోతా ఉంది. నిఖిల్ వచ్చి సోనియా మాయలో పడ్డాడు అనేసి అనిపించింది. ఏదో మాయ చేసింది, ఏం మాయ చేసావు ఇలాగా. సో అట్లా ఒక మాయ చేసి నిఖిల్ ఇంకా సోనియా సైడ్ ఇట్లా తిరిగిపోయాడు అనేసి నాకు అనిపిస్తుంది. ఆ హౌస్లో ఆ కాలు ఒత్తడము, లేకపోతే కాలు రుద్దడము, ఆయిల్ పెట్టడము, ఏదో ఒకటి పెట్టేసి మాయ చేసి మస్కా చేసి నిఖిల్ వెనకాల తిప్పించుకుంటాం సోనియా అని చెప్పేసి అనిపిస్తుంది. నిఖిల్ పడిపోవడం నిఖిల్ వీక్నెస్, సోనియా తిప్పించుకోవడం సోనియా స్ట్రెంగ్త్. కాకపోతే సోనియా మాటల్లో స్ట్రెంగ్త్ ఉంది అనేసి అన్నారు చూస్తున్నారా, అది తుప్పాస్. సోనియాకి అసలు యష్మి మాట్లాడే పాయింట్స్, సీత మాట్లాడే పాయింట్స్ ముందు సోనియా మాట్లాడే పాయింట్స్ బిట్టు. అసలు సోనియా పాయింట్సే మాట్లాడదు. సోనియా ఎప్పుడు హర్టింగ్గా మాట్లాడుతుంది. ఆ హౌస్లో ఎవరు హర్టింగ్గా మాట్లాడరు, అది సోనియా హర్టింగ్గా మాట్లాడుతుంది. కానీ సోనియా దగ్గర అయితే పాయింట్స్ ఉండవు. సో ఇప్పుడు ఆదిత్య ఓం నామినేషన్స్ ముందు ఏం స్టార్ట్ చేసినాడంటే హార్ట్ఫెల్గా నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరి వల్లే నేను ఈరోజు ఈ హౌస్లో ఉన్నాను. మీ అందరూ కలిసి నన్ను కాపాడారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నేను ఇచ్చే నామినేషన్స్ మీరు పాజిటివ్గా తీసుకుంటారనే ఆశిస్తున్నా అనేసి అన్నాడు. సేఫ్ గేమ్,
సేఫెస్ట్ గేమ్. నామినేషన్స్ అంటేనే ఇంట్లోంచి బయటికి పంపించేదాన్ని, దాన్ని ఎవరు పాజిటివ్గా తీసుకుంటారు, అది నాకు అర్థమే కలదు. ఫస్ట్ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేశారు. ఇది వింగిల్ వర్డ్ వచ్చి నాకు ఒక అబ్యూజ్ లాగా అనిపిస్తుంది. నువ్వు నన్ను మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇచ్చేది. ప్రతి పర్సన్కి వాళ్ళ పర్సనాలిటీ ట్రైట్స్ ఉంటుంది. నేను అందరినీ ఎట్లయితే యాక్సెప్ట్ చేస్తున్నానో మీరు కూడా దయచేసి నన్ను యాక్సెప్ట్ చేయండి అనేసి అన్నాడు. అండ్ లీడర్షిప్ మ్యాటర్ వచ్చినప్పుడు ఆయన బయట మ్యాటర్లంతా ఎత్తుకొస్తున్నాడు. సుత్తి లీడర్షిప్ మ్యాటర్ వచ్చినప్పుడు నేను చీఫ్ అనర్హుడు అని చెప్పేసి మీరు నాకు బ్లాక్ లిక్విడ్ బీకర్లో పోస్తున్నారు. దానికి రీజన్ నేను మింగిల్ అవ్వలేదో అనేసి చెప్తున్నారు. ఇక్కడ ఉండే మందికి ఎంతమందికి తెలుసో లేదో తెలీదు, నేను లీడర్షిప్ మీద క్లాసెస్ తీసుకున్నాడంట. ఈయన బయట జనాలకి లీడర్షిప్ మీద క్లాసెస్ తీసుకున్నాడంట. సో ఈయన ఎవరితో ఎట్లుండాలో తెలుసంట, ఈయన బయాస్డ్ కాదంట, ఏమీ కాదంట, ఈయన అందరి తరపున ఆలోచిస్తాడంట, డిసిప్లిన్ ఉంటుందంట ఈయనకి. సో ఈయనకి లీడర్షిప్ క్వాలిటీస్ లేవు అంటే చాలా ఫీల్ అయినాడంట. ఎందుకంటే ఆయనే క్లాసులు తీసుకుంటాడు కాబట్టి. నేను ఇప్పుడు మంచితనం ఎందుకు, మనకు మంచితనం ఉంది, ఏం లేదబ్బా నాకు. సరే నాకు లేదు దాని గురించి దాని మీద క్లాస్ తీసుకున్నంత మాత్రం నాకు అది ఉందనా. ఇప్పుడు ఏమో ఎగ్జాంపుల్ రావట్లేదు, నాకు ఏం లేదో నాకే రావట్లేదు. పేషెన్స్, ఓకే, ఇప్పుడు నాకు పేషెన్స్ లేదు, బట్ నేను ఏదో పేషెన్స్ గురించి ఒక టాపిక్ చదివి ఇంటర్నెట్లో ఆ పేషెన్స్ గురించి వచ్చి మాట్లాడతాను మీతో. దట్ డజంట్ మీన్ నాకు పేషెన్స్ ఉందని, నేను క్లాస్ తీసుకున్నంత మాత్రాన నాకు అది వచ్చు అనేసి కాదు. అంత సుత్తి టాపిక్లు అక్కడే అర్థమైపోయింది ఆయనకు అసలు మెచ్యూరిటీనే లేదని. నేను నిజంగా వయసుని బట్టి మెచ్యూరిటీ ఉంటుందని చెప్పేసి అస్సలు నమ్మను. సో ఆదిత్య ఓంకి వయసు ఉంది కానీ మెచ్యూరిటీ లేదు అని చెప్పేసి నాకు చాలా క్లియర్గా అర్థమైంది. ఒకవేళ నేను నిజంగా హౌస్లో ఉంటే కూడా ఆయన ప్రవచనాలకి ఆయనకి నాకు నిజంగానే గొడవ ఏంటేది, ఆదిత్య ఓంకి నాకు. దాని తర్వాత ఆయన వచ్చి మనం లీడర్ అయ్యే ముందు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మనం ఎప్పుడన్నా కంట్రీని కాన్స్టిట్యుయెన్సీని గవర్న్ చేసేటప్పుడు వీకర్ సెక్షన్స్ని చూడాలి అనేసి అన్నాడు. అసలు కంట్రీని కాన్స్టిట్యుయెన్సీని మనం ఎందుకు చూస్తాము? మనం వచ్చింది బిగ్ బాస్ హౌస్కి, దాంట్లో వీకర్ సెక్షన్స్ అంటే వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? వీకర్ సెక్షన్స్ అంటే ఎవరు వీకర్ సెక్షన్? బేస్డ్ ఆన్ కాస్ట్ ఈజ్ వాట్ యూర్ టాకింగ్? కాస్ట్ గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే స్ట్రెంత్ గురించి మాట్లాడుతున్నాడా, దేని గురించి వీకర్ సెక్షన్స్ అని మాట్లాడుతున్నాడో అర్థమే కాలేదు నిజంగా. నాకు తెలిసి ఇది ఎపిసోడ్లో ఎయిర్ అనుకుంటా, బట్ సుత్తి మాట్లాడినాడు ఆదిత్య ఓం అక్కడికి వచ్చి అనేసి అనిపించింది. ఎవరు వీకర్ సెక్షన్? ఫస్ట్ వీకర్ సెక్షన్ అంటే నువ్వే వీకు, ఆదిత్య ఓమే వీకు అని చెప్పేసి అనిపించింది. మీకు టాలెంట్ లేదు అది ఇది అనేసి ఏమన్నా నాకు చెప్పండి, అది నేను కన్సిడర్ చేస్తాను. కానీ నేను మింగిల్ అవ్వట్లేదు అదంతా నాకు చెప్పొద్దండి, నాకు సోది మాటలు రావు, సో నాకు నచ్చినట్టు నేనున్నా అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి యాజ్ అ చీఫ్గా అందరితో ఒక ఈక్వేషన్ ఉండాలి అని చెప్పానండి, మీరు స్పోర్టివ్గా తీసుకోవాలి అని చెప్పారు నాతో ఏదైనా, బట్ మీరు ఎందుకు స్పోర్టివ్గా తీసుకోవట్లేదు, ఈ చిన్నదానికి మీరు ఎందుకు ఇంత ఫైర్ అవుతున్నారు అని చెప్పేసి విష్ణుప్రియ అడిగింది. ఈయన లీడర్షిప్ అంటాడు, ఓకేనా, ఫస్ట్ ఈయన ఏమరా అంటే లీడర్షిప్ అంటాడు, బట్ హౌస్ గురించే కన్సిడర్ చేయకుండా ఆయన పర్సనల్ రీజన్ వచ్చి నామినేట్ చేస్తున్నాడు. హౌస్ గురించి కన్సిడర్ చేసి చాలా మంది యష్మి బిహేవియర్ వల్ల బాధపడున్నారు, సోనియా బిహేవియర్ వల్ల బాధపడున్నారు, పృథ్వీ బిహేవియర్ వల్ల, వాళ్ళ క్లాన్ వల్ల వీళ్ళకి ప్రాపర్గా ఫుడ్ రాలేదు, ఫుడ్ దొంగతనం చేస్తున్నారు, ఇదంతా చేస్తున్నారు. ఇదంతా ఆయన కళ్ళల్లో తప్పుల్లా కనిపించలేదు. ఒక హౌస్ గురించి ఆలోచించి ఆయన నామినేట్ చేస్తుంటే ఫస్ట్ ఓకే ఈయన లీడరు, ఆయన ఓన్ రీజన్స్ ఉన్నా కూడా హౌస్ గురించి నామినేట్ చేశాడనేసి అనుకోవచ్చు. ఆయన పర్సనల్ రీజన్స్, ఆయనకు లీడర్షిప్ ఇవ్వలేదనే ఒక పాయింట్ మీద నామినేట్ చేసి నాకు లీడర్షిప్ ఉందని చెప్పే దాంట్లో ఏం లీడర్షిప్ ఉందో నాకు అర్థం కాలే. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి ఓన్ ఫ్రెండ్ అని అన్నిసార్లు పొడిచారు కదా మీరు భాష అని అంటే, దానికి దాన్ని న్యూట్రాలిటీ అంటారు, నేను బయాస్డ్గా లేను అంట. సో బేసిక్గా నేను బయాస్డ్గా లేను అని చెప్పేదానికే భాషలో పక్కనే ఉండి ఆయనకు నామినేట్ చేశారు, ఆయన్ని బయటికి పంపించేశారు అని చెప్పేసి నాకు అనిపించింది, విచ్ ఇస్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ. నువ్వు ఒక ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్ ఏదైనా నిజంగానే తప్పు చేస్తా ఉంటే ఆ ఫ్రెండ్ తప్పు చేస్తున్నాడని చెప్పేసి నువ్వు అందరి ముందు చెప్పకుండా ఆ ఫ్రెండ్కి పర్సనల్గా చెప్పాలి. అదే నువ్వు వచ్చి నామినేషన్స్లో చెప్పి, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నా ఫ్రెండ్ నాతో పాటే హౌస్లో ఉండాలి, నాతో పాటే మేమిద్దరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరినొకరు లేపుకుంటూ ఉండాలి. అట్లాంటి నువ్వే నన్ను వచ్చి నామినేట్ చేసి నన్ను బయటికి పంపించేసావంటే దట్ ఈస్ టోటలీ రాంగ్ అకార్డింగ్ టు మీ. మీరందరూ చాలా అంటారు, ఇప్పుడు నువ్వు ఆదిరెడ్డితో ఉండి ఆదిరెడ్డి నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, హౌస్లో ఆదిరెడ్డిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుతున్నావు అనేసి మీరు అనుకోవచ్చు. బట్ అక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆదిరెడ్డికి చాలా బాగా అర్థమైంది, విచ్ ఈస్ నేను అక్కడ హౌస్లో ఉండేటప్పుడు ఆదిరెడ్డి కొన్నిసార్లు డౌన్ అయిపోయాడు. సో నేను తనని మోటివేట్ చేసేదాన్ని, ఆదిరెడ్డి నువ్వు కానీ ఇది చేయలేదనుకో ఈ వారం నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పేసి. సో అట్లా వెళ్ళిపోతావు అని చెప్తే తను లేస్తాడు అనే ఒక పాయింట్తో, నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది, కొంతమందికి పొగిడితే లేస్తారు, కొంతమందికి తిడితే లేస్తారు. సో ఆదిరెడ్డి వచ్చి పొగిడినామంటే ఆడ వెళ్ళిపోతాడు ఆకాశానికి, మామూలుగా ఉండదు, పొగడతలు పడిపోతాడు భయంకరంగా ఆదిరెడ్డి. అందుకని నువ్వు ఇటు చేసినావంటే వెళ్ళిపోతావు, ఈ వారం ఎలిమినేషన్ ఆదిరెడ్డి నువ్వు ఇటు చేసినావంటే అని చెప్పేసి నేను చెప్పి
అట్లా నేను లేపినాను, అది జనాలకి ప్రాపర్గా అర్థం అవ్వలేదో నేను సరిగ్గా కన్వే చేయలేదో తెలియదు, కానీ ఒక ఫ్రెండ్ అన్నప్పుడు పక్కన నుంచి లేపాలి. కానీ ఇదే ఆదిరెడ్డిని నేను నామినేట్ చేసి నువ్వు సరిగ్గా ఆడట్లేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను, నువ్వు హౌస్లోంచి వెళ్ళిపోవాలి అనేసి అంటే నేనేం ఫ్రెండ్? ఆదిరెడ్డి వెళ్ళిపోతే మళ్ళీ ఫీల్ అవ్వాల్సింది నేనే, ఎందుకంటే నాకు హౌస్లో అంత ఎక్కువ కనెక్ట్ అయింది ఎవరు లేరు. సో దట్స్ వేర్ ద పాయింట్ లైస్. సో ఫ్రెండ్గా ఉండి 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 నామినేట్ చేస్తున్నాను, సో నేను బయస్డ్ కాదు అనేసి ప్రూవ్ చేసుకోవడం కాదు. దట్స్ నాట్ హౌ యూ డూ ఇట్. ఒక టాస్క్ వచ్చినప్పుడు ఆపోజిట్ టీంలో ఉన్నప్పుడు బయాస్డ్గా ఉండకపోతే చాలు, అది వదిలేసి నేను బయాస్డ్ అని ప్రూవ్ చేసుకునేదానికి ఫ్రెండ్ని బలి చేయడం అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ అ కంటెస్టెంట్. దాని తర్వాత సెకండ్ నామినేషన్ మణికంఠన్ చేసినాడు. ఈ 2 weeksలో నేను చాలా డిస్టెన్స్ కవర్ చేసేదానికి చూశాను మన మధ్య. ఫస్ట్ వీక్లో చాలా సపోర్ట్ చేశాను నీకు ఎమోషనల్గా కానీ మెంటల్గా కానీ నువ్వు నాకు దేంట్లో నీకు కృతజ్ఞత ఉన్నట్టు అనిపించలేదు అనేసి అన్నాడు. దాని తర్వాత ఫస్ట్ వీక్లో అన్న మీరు చెప్పండి ఎక్కడ తప్పు చేస్తున్నా అనేసి నువ్వు నన్ను అడిగావు, నేను నీకు అన్కండిషనల్గా సపోర్ట్ ఇచ్చాను, కానీ నువ్వు దాన్ని నిన్న నేను జోక్గా అడిగినప్పుడు నువ్వు నాకు ఫ్రీ అడ్వైస్ ఇచ్చావు అనేసి అంటే అన్న మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు అన్నావు అనేసి అన్నాడు. యాక్చువల్లీ ఫ్రీ అడ్వైస్ ఇచ్చేది ఏంది, ఒకరిద్దరు మాట్లాడుతూ ఉండేటప్పుడు ఒక కాన్వర్సేషన్ అప్పుడు మనీ నువ్వు ఇట్లా ఉండాలరా నీలో ఇది తప్పురా అది తప్పురా అని చెప్పేసి మణికంఠతో చెప్పినప్పుడు మణికంఠ కూడా రివర్స్లో అన్న మీరు ఇది చేస్తే కొంచెం మార్చుకోండి అన్న, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అనేసి చెప్పేసి క్యాజువల్గా చెప్తాడు. సో ఫ్రీ అడ్వైజులు నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వు ఎందుకు తీసుకోలేడు. ఆదిత్య ఓం తనకన్నా చిన్నవాళ్ళు అని చెప్పేసి ఒక ఇది పెట్టుకుంటాడు. ఇంకొక పాయింట్ కూడా అన్నాడు, ఒక డెసిషన్ వచ్చేటప్పుడు ఒక టాస్క్ వచ్చేటప్పుడు ఏదన్నా వచ్చేటప్పుడు పెద్దవాడిగా నాకు ఆల్రెడీ అనుభవం ఉంటుంది కాబట్టి నా ఒపీనియన్ కూడా తీసుకోవాలి, నా ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటాడు. ఏంది సోది, పెద్దవాళ్ళు అయితే అనుభవం వచ్చేస్తుందా? ఇప్పుడు నాకు చిన్న వయసు ఉంది, నాకుండే అనుభవం కొన్ని విషయాల్లో ఆయన కూడా ఉండకపోయి ఉండొచ్చు, బికాస్ ఆఫ్ జనరేషన్ గ్యాప్ చాలా ఉండొచ్చు. అట్లా ఇప్పుడు మనీ మ్యాటర్స్లో కానీ దేంట్లో కానీ నేను చాలా మోసపోయినా, నా ఓన్ ఫ్రెండ్స్కి నేను చాలా డబ్బులు ఇచ్చి చాలా మోసపోయినా. గైస్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నేను ఫ్రెండ్ అని చెప్పేసి చాలా డబ్బులు ఇచ్చాను, మొత్తం నా అకౌంట్ అంతా జీరో చేసి ఏదో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే చెప్తే ఇచ్చినాను, వాడు నాకు ఇంతవరకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు ప్రాపర్గా. ఇస్తాను అనేసి చెప్తున్నాడు. నాకు ఎవరైనా ల్యాండ్ మనీ సెటిల్మెంట్ చేసే వాళ్ళు ఉంటే హైదరాబాద్లో ప్లీజ్ నాకు డిఎం చేయండి, నేను కొంచెం పర్సంటేజ్ అన్నా ఇస్తాను నాకు రావాల్సిన డబ్బుల్లో. ప్లీజ్ జెన్యూన్గా మెసేజ్ చేయండి, నేను చాలా సఫర్ అవుతున్నా 1 year ఆ విషయంలో. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఓమ్కొని ఉండదు, ఇట్ డిపెండ్స్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్సెస్, మన అనుభవాలు సిచ్యువేషన్స్ని బట్టి వస్తుంది కానీ వయసుని బట్టి రాదనేది నా పాయింట్. ఓకే, అంటే మనీ అన్నాడు, అన్న నేను ఎవ్రీడే మీ దగ్గర ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా తీసుకోలేదంటే మళ్ళీ ఓం వచ్చి మధ్యలో ఇంటరప్ట్ చేసి నా ఎమోషనల్ నేచర్ వల్ల నేను నీకు సపోర్ట్ చేస్తా, నేను కూడా హార్డ్గా ఉంటే నీకు హౌస్లో ఎవరే సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే నేను అందరి దగ్గరికి వెళ్ళి మనీ మంచోడు అని చెప్పుకుంటా ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. నువ్వు అందరి దగ్గర వెళ్ళి బ్రిలియంట్ అని చెప్పాను నేనే, కానీ ఇక్కడ నువ్వు నిలబడి విక్టిమ్ గేమ్ ఆడుతా ఉన్నావు అని చెప్పేసి అన్నాడు అనమాట ఆదిత్య ఓం. అది కూడా ఏంది సీరియస్గా తెచ్చి పెట్టుకునే ఎమోషన్స్ అన్ని ఆదిత్య ఓంది, ఒరిజినల్ న్యాచురల్ ఎమోషన్స్ కాదు, న్యాచురల్గా వచ్చేది కాదు, తెచ్చి పెట్టుకొని నేను అగ్రెసివ్గా ఉండాలి, నేను గట్టిగా మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడే ఎమోషన్సే. అప్పుడు మనీ అన్నాడు, నేను ఎప్పుడు మీ దగ్గర వచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి, నన్ను పొగడండి అనేసి చెప్పలేదు అన్న, నా కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయనేసి కూడా అడగలేదు, నాలో ఏం తప్పు కనిపిస్తే ఎలా చెప్పారో నేను కూడా అట్లే చెప్పాను మీకు. నిన్న నువ్వు ఎందుకు నాకు వేయలేదు లీడర్షిప్ అనేసి మీరు నన్ను అడిగారు, అప్పుడు చెప్పాను ర్యాపో ఎగ్జిస్ట్ అయితే వస్తుందన్న కమాండ్ అనేది నేను ఫ్రెండ్లీ సజెషన్ ఇచ్చా అంటే ఓం వచ్చి అన్న ఇప్పుడు నా లైఫ్లో పెద్దవాళ్ళు ఇంట్రూడ్ చేయాలనేసి నువ్వే చెప్పావంటే మనీ వచ్చి విక్టిమ్ కార్డ్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, మీ దగ్గర నచ్చని హ్యాబిట్ ఏంటంటే ఎవరి మాట వినట్లేదు మీరు, హౌస్లో కేఓస్ అంటే హౌస్లో గొడవలు జరిగేటప్పుడు నేను ఎక్స్ప్లోర్డ్ అయ్యా అంతేగాని ఫస్ట్ వీక్లో నేనెప్పుడు విక్టిమ్ కార్డ్ యూజ్ చేయాలనుకోవట్లేదు అనేసి అన్నాడు. ఆదిత్య ఓం వచ్చి నాకు ఎవరు సజెషన్ ఇచ్చినా నచ్చదు, నాకు ఎవరు ఫ్రీ అడ్వైస్ ఇచ్చినా నచ్చదు, మీరందరు చిన్నపిల్లలు మీకు అందరికీ అనుభవం తక్కువ, నేను అందరికీ లెక్చర్ ఇచ్చేదాన్ని, నాకు అనుభవం ఎక్కువ అని చెప్పేసి మాట్లాడి తెచ్చి పెట్టుకునే ఎమోషన్స్ సోది మాటలు అనేసి అనిపిస్తుంది. ప్రవచనాలు భయంకరమైన ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు, అనవసరమైన ప్రవచనాలు ఆయనవి. ఆయన ఎవరు ఏమనలేక గమ్మున ఉన్నారు, ఏదో పెద్ద హీరో కాబట్టి. సో నామినేట్ చేశాడు. దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అనమాట, ఎప్పుడు పిలిచినా లేట్గా వచ్చే పృథ్వీ పోయి బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసిరా అని చెప్పేసి అన్నాడు అనమాట. అది దాని తర్వాత నైనిక వచ్చి ఫస్ట్ సోనియా నామినేట్ చేసింది. నేను ఫస్ట్ వీకే సోనియా టఫ్ అనుకున్నాను,
వస్తూ వస్తూ చాలా సాఫ్ట్ అయిపోయారు మీరు. మీ దగ్గర అసలు స్ట్రెంతే కనిపించట్లేదు, నాకు అసలు కాంపిటీషనే అనిపించట్లేదు. ఫుడ్ అనేది మీకు కూడా ఇంపార్టెంట్, కానీ చికెన్ అనే పాయింట్ ఎప్పుడు వచ్చిందో దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేసి తెలిసినప్పుడు నాకు జడ్జ్ చేయడం కష్టంగా ఉంది అనేసి అనేది. అంటే సోనియా అందరికీ ఫుడ్ దొరకాలి, ఫుడ్ లేకపోతే అని చెప్పేసి ఏడ్ చేసింది కదా. సో అట్లాంటి సోనియా చికెన్ దొంగతనంలో నీ చేయి కూడా ఉంది అని చెప్తే నేను షాక్ అయినాను అని చెప్పేసి అంటోంది. సోనియా వచ్చి నేను నా లీడర్ ఏం చెప్తారో అదే చేయాలి, నేను చీఫ్ కాదు, నీకు హింట్ ఇస్తే రెక్టిఫై చేసుకుంటావు అనుకున్నా, నువ్వు సప్పగా కూర్చుంటావు అనుకోలేదు, నా మనసు ఏం చెప్పింది నేను అదే చేస్తున్నా, నువ్వు చీఫ్గా నీ ఫుడ్ ఎట్ట తీసుకోవాలి అది కూడా తీసుకోలేకపోయినావు, నువ్వు చాలా వీక్ అనిపిస్తుంది నాకు అనేసి అనేది. అంటే ఏమంట, ఈ సోనియా అంట దొంగతనం చేసిన తర్వాత నైనిక దగ్గర పోయేసి నైనిక చికెన్ తక్కువైంది అనేసి చెప్తా ఉండిందంట. అది ఏమంట, సోనియా నైనికాకి ఇచ్చిన హింట్ అంట చికెన్ మేమే దొంగతనం చేసినామని. అది నైనిక అర్థం చేసుకోలేకపోయిందంట, ఫుడ్ ఎట్లా తీసుకోవాలో రెక్టిఫై చేసుకోలేకపోయిందంట. సో నువ్వు చాలా వీకు, నువ్వు సప్పగా కూర్చున్నావు, నువ్వు చాలా ఇది అనుకున్నాను, బట్ నువ్వు చిన్నపిల్ల కదా, నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, నీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ కావాలంటే నీకేం తెలియకపోతే వచ్చి మాలో ఎవరినన్నా అడగాల, ఎక్స్పీరియన్స్ తీసుకోవాలా, అది వదిలేసి నువ్వు అన్ఫిట్ లాగా కూర్చో ఉన్నావు, డాల్ లాగా కూర్చో ఉన్నావు, సో దేనికి పనికి రాలేదనేసి అనిపిస్తా ఉంది. స్పోర్ట్స్ విషయంలో అయితే నువ్వు బాగా గేమ్ ఆడేసి గెలిచినావేమో కానీ ఒక చీఫ్గా అయితే నువ్వు అన్ఫిట్, నువ్వు ఫెయిల్, నువ్వు ఫ్లాప్ అని చెప్పేసి ఆ పిల్ల మాట్లాడిన పాయింట్ వేరే. ఇక్కడ ఈ పిల్ల నేను గ్రేట్, నేను చాలా ఉంది నాలో, నేను చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకునేదానికి చాలా హర్టింగ్ మాటలు మాట్లాడుతుంది ఆపోజిట్ పర్సన్ని. సో సోనియా దగ్గర ఉండే స్ట్రాటజీ ఏంటంటే తన పాయింట్ తను ప్రూవ్ చేసుకోదు, ఆపోజిట్ పర్సన్ని వీక్గా కించపరిచి తక్కువ చేసి మాట్లాడుతుంది. అది కూడా చాలా ప్రేమగా తక్కువ చేసి మాట్లాడుతుంది, తేనె పూసిన కత్తిలాగా. అక్కడ అవతల వాళ్ళు డౌన్ అయిపోయేసి వీక్ అయిపోతారు, కానీ ఎమోషన్ స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు మాత్రం సోనియా మాటలకి వీక్ అవ్వరు. సో నా హింట్ ఇచ్చినప్పుడు నువ్వేమన్నా చేస్తావు అనుకోలా, సో నీకేం అర్థం కాలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్ఫిట్, మేబీ నీకు ఎక్స్పీరియన్స్ లేదనుకుంటాను అనేసి అని. నువ్వు లీడర్గా బిహేవ్ చేస్తుంటే బాగుండేది, నువ్వు డైలాగ్లు వేసుకుంటా మెంటల్గా ట్రిగర్ చేసుకుంటా ఎందుకు అవంతా కంక్లూడ్ చేసుకోవాల్సింది చీఫ్తో మాట్లాడి, ఏది మెంటల్ స్ట్రెంగ్త్, ఏది ఫిజికల్ స్ట్రెంగ్త్, ఏది అవసరం ఏది కాదని చెప్పేసి ఫస్ట్ నువ్వు క్లారిటీ తీసుకోవాలి అని చెప్పేసి అనింది. సో నైనిక చెప్పిన పాయింట్కి తన సైడ్ ఆఫ్ డిఫెన్స్ లేకుండా నువ్వు వేస్ట్, నీ లీడర్షిప్ వేస్ట్, నువ్వు పోయి పక్కన సోది పెట్టుకుంటా కూర్చున్నావు, బొమ్మలాగా కూర్చున్నావు, సప్పకు కూర్చున్నావు అని చెప్పేసి మాట్లాడేది డిఫెన్స్ మెకానిజం కాదు. తన డిఫెన్స్ మెకానిజం ఇస్ ఆపోజిట్ పర్సన్ని కించపరిచి మాట్లాడడం, ఇది తన డిఫెన్స్ మెకానిజం. అంతేకాని ఒక పాయింట్ రైస్ చేస్తే షీ కెన్ నాట్ డిఫెండ్ ఎనీ పాయింట్. అదే నాకు అర్థమైంది సోనియాలో. గట్టిగా మాట్లాడుతుంది, కంటిన్యూస్గా మాట్లాడుతుంది, ఆపోజిట్ వాళ్ళని హర్ట్ చేసేటట్టు మాట్లాడుతుంది, కానీ సోనియా పాయింట్లో పాయింటే ఉండదు. ఓకే, నైనిక వచ్చి సెకండ్ ప్రేరణని నామినేట్ చేసింది, సంచాలక్ పాయింట్. అది ఒక పవరు, నువ్వు ఫస్ట్ రౌండ్లోనే క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది అన్నిటి మీద, బట్ ఎవ్రీ రౌండ్కి రూల్ చేంజ్ చేస్తూనే ఉన్నావు. సంచాలక్గా నీ క్లారిటీ ఉంటే గేమ్లో టై అయ్యేదే కాదు, స్ట్రాంగ్గా లేవనిపించింది. 5 to 6 times చెప్పినా అవుట్ అవ్వలేదు అంటే నీ పవర్ ఇంకొంచెం చూపించుండొచ్చు అనేసి అనింది. సో నిజంగానే సంచాలక్గా ఫెయిల్ అయింది. 4-5 సార్లు చెప్పినా కూడా అవతల వాళ్ళు వినలేదంటే నీ పవర్ తక్కువ అనేసే. గట్టిగా చెప్పాలా, నా మాట వినకపోతే డిస్క్వాలిఫై అంతే. గట్టిగా చెప్తే మాట్లాడతారు, గట్టిగా చెప్పలేకపోయింది. ప్రేరణ వచ్చి నాకున్న క్లారిటీ ఆ గేమ్లో ఎవరికి అన్ఫేర్ చేయకూడదు అనేసి నేను గట్టిగా నా పాయింట్తో వచ్చాను. ఫిజికల్ టాస్క్ అలానే ఆడాలి అనేసి అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి వచ్చింది కాబట్టి ఆ ఫిజికల్ వద్దు అనేసి చెప్పి అప్పటి వరకు అనుకున్నాను. విష్ణుప్రియ అవుట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఫిజికల్ అంటే మిగతా 3 అబ్బాయిలు ఉన్నారు కాబట్టి ఫిజికల్ అయినా పర్లేదు అనేసి అన్నాను. ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క పాయింట్ కొత్తగా వస్తూ ఉండింది. సో ప్రతి రౌండ్కి పాయింట్ మార్చాలనేసి వచ్చినాను. నేను చేసిన తప్పు ఏంటంటే నేను పాజ్ చెప్పి అనలైజ్ చేసి అవుట్ చెప్పు ఉండాల్సింది, బట్ నేను అవుట్ చెప్పాను. సో అవతల వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మేము సంచాలగా చెప్పింది విన్నాం, కానీ నేను చెప్పినా కూడా అందరూ అగేన్స్ట్ అయ్యారు. నా మీద అసలు ఎవరికి రెస్పెక్ట్ లేదు, ఎక్కడ బయాస్ ఉన్నా అనిపించకూడదు అని రూల్ పెట్టా, కానీ నేను స్ట్రాంగ్ లేకుండా కాదు, నేను చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి అనింది. సో అందరూ సంచాలక్ పాయింట్ మీద మాట్లాడితే షీ హాస్ నో పాయింట్ టు డిఫెండ్ ఆల్సో బికాస్ ఇట్స్ అ మిస్టేక్. సో పోయి చెత్త వేయించుకునింది. దాని తర్వాత యష్మి వచ్చింది, మణికంఠ నామినేట్ చేసింది, చాక్లెట్ బాయ్ రా అనింది. ఈ హౌస్లో ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలీదు, కానీ అన్ని రోజులు నేను నిన్ను నామినేట్ చేస్తానే ఉంటాను. యు బ్రోక్ మై హార్ట్. నువ్వు అన్నావు నేను మైక్రో మేనేజ్మెంట్ చేస్తా అని, బట్ నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నన్ను హెల్తీగా ఫ్లర్ట్ చేయొచ్చు అని చెప్పేసి నేను నీకు అంత ఫ్రీడమ్ ఇచ్చాను. నేను నిన్ను ఫ్రెండ్గానే అనుకున్నాను, నేను నీకు ఫ్రెండ్లీగానే చెప్పాను సింక్లో పెట్టు అని చెప్పేసి, నీకు ఒక క్లారిటీ వస్తుందనేసి. ఇప్పటివరకు నేను బయాస్డ్గా ఏ గేమ్ ఆడలేదు. ఒకవేళ నేను బయాస్డ్గా గేమ్ ఆడుంటే, నేను నిజంగా ప్రేరణకు సపోర్ట్ చేస్తుంటే ప్రేరణను ఎత్తుకోమే నేను రెడ్లో పెట్టుండను అని చెప్పేసి అంటా ఉంది. నీకు ఒక గేమ్ ఇచ్చారు, సాక్ గేము, కానీ నీ గేమ్లో నువ్వు అస్సలు ఆడింది నాకు నచ్చలేదు, నువ్వు అసలు నాకు స్ట్రాంగే అనిపించలేదు.
నువ్వు నాతో మంచిగా మాట్లాడతావు, క్లియర్ చేస్తావు, కానీ సేమ్ పాయింట్ వీకెండ్లో మాట్లాడతావు. నువ్వు ఎమోషన్స్తో ఆడుకుంటావు, అక్క చెల్లి అని పాయింట్స్ తీసుకొని వచ్చి చెప్తావు, నువ్వు చాలా డేంజరస్ ఈ హౌస్కి అనేసి చెప్పింది. సో బేసిక్గా మణికంఠ ఏం చేస్తాడంటే ఫ్రెండ్లీగా ఉంటాడంట, పాయింట్లన్నీ క్లారిటీ తీసుకుంటాడంట. ఎవరైనా ఏదైనా చెప్తే అరే మనీ అందుకు కాదురా నేను ఎందుకు ఇచ్చాను అది ఇది అనేసి చెప్తే ఓ అవునా ఓకే 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 అనేసి అంటాడంట, హగ్ చేసుకుంటాడంట. మళ్ళీ వీకెండ్లో వచ్చి నాగార్జున గారి ముందు ఆ పాయింట్ అయితే రైస్ చేసి ఆ పాయింట్ మీదే గొడవ వేస్తాడంట. అండ్ నామినేషన్స్లో కూడా ఆ పాయింట్ మీదే వేస్తావు. సో నువ్వు ఫ్రెండ్ అని చెప్పినా, అక్క అని చెప్పినా, చెల్లని చెప్పినా, ఏది చెప్పినా అవన్నీ ఫేక్ ఎమోషన్సే, నేను అస్సలు నమ్మకూడదు, నువ్వు చాలా డేంజరస్ ఈ హౌస్కి అని చెప్పేసి అనింది. ఆ సాక్స్ గేమ్లో నువ్వు స్టార్టింగే వెళ్ళిపోయినావు, నువ్వు వీక్ అని చెప్పేసి అనిందంటే మనీ వచ్చి నాకు ఫ్రెండే గేమ్లో కాదు, గేమ్ ఇస్ గేమ్. నాకు టాస్క్ కానీ వర్క్ అలొకేషన్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను అనర్హులు అని చెప్పేసి వాడు నా ఫ్రెండ్ అయినా కూడా నామినేట్ చేస్తా. ఆ నిఖిల్ నా బెస్ట్ ఫ్రెండ్, బట్ వాడు తప్పు చేసినా కూడా నేను నామినేట్ చేస్తా. అది నా వైఫ్ అయినా కూతురు అయినా సరే నేను నామినేట్ చేస్తాను. గేమ్లో మీరు ఎక్కడ నచ్చలేదో ఆ పాయింటే తీసుకొచ్చా, కానీ వేరే ఏ పారామీటర్లో నేను చెప్పలేదు. గేమ్ విషయంలో మాత్రమే నాకు అఫెక్ట్ అయ్యే విషయం మాత్రమే నేను చెప్పాను. నేను మైక్రో మేనేజ్మెంట్ అంటే మీరు అన్నిట్లో ఇంటర్ఫియర్ అయ్యారని, ఫిజికల్గా నేను ఎంతవరకు ఆడగలుగుతానో అంతవరకు నేను ఆడాను, నా లిమిట్స్ క్రాస్ చేసి నేను పుష్ చేశాను అని చెప్పేసి అనింది. బట్ యష్మి వచ్చి నాకు ఫ్రెండ్స్ అంటే అలా కాదు, నాతో ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాతోనే డైరెక్ట్గా చెప్తారు. నేను తప్పు చేస్తే నన్ను తిట్టే రైట్స్ కూడా నేను నా ఫ్రెండ్స్కి ఇచ్చాను. సో నీకు కూడా సేమ్ అలాగే నేను తప్పు చేస్తే నువ్వు నన్ను తిట్టే రైట్స్ ఇచ్చాను. కానీ నువ్వు ఏదన్నా చెప్తే అప్పుడు వింటావు, అప్పుడు క్లియర్ చేసుకుంటావు, అప్పుడు వెళ్ళిపోతావు. బట్ మళ్ళీ అదే పాయింట్ వీకెండ్లో తీసేసి మళ్ళీ అక్కడ గుచ్చుతావు. సో ఫ్రెండ్ అనేసి పాయింట్ తీసుకొని వీకెండ్లో తీసుకుంటావు. సో యూ ఆర్ ఫిజికల్లీ వీక్ అండ్ నువ్వు చాలా డేంజరస్ ఈ హౌస్కి అని చెప్పేసి 4-5 సార్లు స్ట్రెస్ చేసింది. నా ఫ్రెండ్ అంటే ఫ్రెండే, టాస్క్ అంటే టాస్కే. నేను హౌస్ పరంగా రూల్స్ పరంగా నామినేట్ చేస్తా, ఫ్రెండ్ పరంగా కాదు. ఫ్రెండ్ అనే విషయంలో నేను నామినేట్ చేయను. సో నాకు ఈ పాయింటే ఈ హౌస్ మేట్స్లో అస్సలు అర్థం కాదు. సో ఫ్రెండ్ అన్నప్పుడు ఒక ఫ్రెండ్ మనల్ని వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు అని చెప్తే ఎంత బాధగా ఉంటుంది. హౌస్లో ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్ చేసిన ఫ్రెండ్, చాలా షేర్ చేసుకుంటాము, ఇంకా రేపటి నుంచి వాళ్ళు మనతో ఉండరు అనేసి అంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో మీకు తెలీదు. బయట అంటే ఆ ఫ్రెండ్స్ లేకపోయినా ఇంకొకరితో ఫోన్ చేసి మాట్లాడుకుంటామో, టీవీ చూసుకుంటూ ఉంటామో, రీల్స్ చూసుకుంటూ ఉంటామో, ఏదో ఒక టైం పాస్ చేసేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ లేకపోయినా. బట్ ఆ హౌస్లో ఒక ఫ్రెండ్ లేకపోతే పిచ్చెక్కిపోతుంది. ఎవ్వరు ఉండరు మనకి, ఎవ్వరు మనకి సపోర్ట్ ఉండరు. ఒకరు మన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే కూడా స్టాండ్ తీసుకునేది అనుకుంటారు. సో ఫ్రెండ్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ హౌస్లో. దాని తర్వాత యష్మి సెకండ్ వచ్చి నైనికాని నామినేట్ చేసింది. చీఫ్గా ఇద్దరం ఫెయిల్ అయ్యాం. నిఖిల్ ఇప్పుడు నామినేట్ చేయలేం కాబట్టి నిఖిల్ని చేయట్లేదు. నీకు అసైన్ చేసిన పని కూడా మీకు ఫిల్ చేయలేదు అనేసి నాకు అనిపించింది. నువ్వు ఏదో రకంగా ప్లాన్ చేసి ఉండాల్సింది. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు ఉండాల్సింది, నేను ఏదన్నా హెల్ప్ చేసి ఉంటా. గేమ్ బాగానే ఆడతావు కానీ రెస్పాన్సిబిలిటీ విషయంలో సరిగ్గా లేదేమో అనిపించింది అనేసి అంటే నైనిక అనింది నాకు అసలు క్లారిటీయే లేదు లాస్ట్ వీక్ మనం పని చేయాలా వద్దా అని చెప్పేసి. ఫస్ట్ వీక్లో నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను మొత్తం పని చేశాను. బట్ లాస్ట్ వీక్ బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, ఒక క్లారిటీ లేదు, ఏమీ లేదు. సో ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. పర్సనల్గా మా వల్ల ఎంత అయిందో అంతే చేసాము. సో యుటెన్సిల్స్ ఉన్నాయి కదా, అది తీసుకొని ఉండొచ్చు మీరు అది కూడా తీసుకోలేదు. సో మాకు కూడా క్లారిటీ లేదు, అందుకని నేనేం పని చేయలేదు అనేసి అనింది. మేబీ నైనిక హ్యాస్ అ పాయింట్. ఒక వీక్ అయిపోయిన తర్వాత టాస్క్లు మారాలి, బట్ మారలేదు టాస్క్లు. బిగ్ బాస్ కూడా ఏం అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మేమేం చేయలేదు అని చెప్పేసి అనింది. దాని తర్వాత నబిల్ యష్మిన్ నామినేట్ చేశాడు. చీఫ్గా నువ్వు ఫెయిల్ అయినావు. మేము సాక్స్ గేమ్ ఆడేటప్పుడు సంచాలక్ డెసిషన్ తీసుకుంటుంది కదా, సంచాలక్ రూల్ చేస్తుంది కదా, ఒక క్లాన్ పరంగా నువ్వు ఏదైనా క్లాన్ పరంగా తప్పుంటే ఒక చీఫ్గా నువ్వు చెప్పాలి. బట్ సంచాలక్ కూడా మధ్యలో వచ్చి సంచాలక్ మధ్యలో ఇంటరప్ట్ చేసుకుంటా, సంచాలక్ అది చేయి ఇది చేయనేసి అంటే నీ క్లాన్లో వచ్చిన సంచాలక్ మీదే నీకు నమ్మకం లేకపోతే ఎట్లా? ప్లస్ అక్కడ నువ్వు అరవడము, పరిగెత్తుకుంటా రావడం, ఆ లైన్ క్రాస్ చేయడం, మ్యానిపులేట్ చేయడం, సో నాకు అవన్నీ నచ్చలేదు. అక్కడుండి అడవాల్సిన అవసరం లేదు. ఒక బయస్డ్ ఫీలింగ్ ఉండింది నీ మీద. ఎందుకంటే పృథ్వీకి 3 నామినేషన్స్ పడ్డాయి, ప్రేరణ పైన గట్టి రీజన్ ఉండింది. బట్ నువ్వు పృథ్వీని సేవ్ చేసి ఉంటే బాగుండేది, బట్ ప్రేరణని సేవ్ చేసి ఉంటావు అనేసి అన్నారు. బట్ ఆ ప్రేరణని పృథ్వీని సేవ్ చేసేది బాగుండేది. ఆ పాయింట్లో యష్మి తీసుకున్న డెసిషన్ రైట్. బట్ ఆ సంచాలకగా చేసిన విషయంలో నేను చాలా నామినేషన్స్ పడతాయి అనుకున్నా, బట్ నబీల్ మాత్రమే నామినేట్ చేశాడు ఆ విషయంలో. దాని తర్వాత యష్మి సేమ్ చెప్పింది, ఆ రోజు నాకు బాటిల్ మ్యాటర్ తెలీదు, బాటిల్ మ్యాటర్ నేను పెద్ద మ్యాటర్. సో ఆ మ్యాటర్లో జరిగేది నేను ఒక చీఫ్గా తీసుకొని ఐ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ ఫర్ మై క్లాన్ మెంబర్. అందుకని ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి కాబట్టి నామినేషన్స్ పరంగా నేను ప్రేరణను సేవ్ చేశాను అనేసి అంటే పాయింట్ కరెక్ట్ అనిపిస్తే
దాని తర్వాత ఇంకొక రీజన్ చెప్పాడు, నేను బౌల్స్ కడుగుతా ఉన్నాను, నైనికాతో మాట్లాడుతూ చేయలేదు అంటే ఎవరు చేయట్లే అనేసి అన్నాను. నాకు గొంతు బాగాలేదు కాబట్టి నేను అట్లా మాట్లాడాను, బట్ నేను రూడ్గా మాట్లాడలేదు, అది నువ్వు రూడ్గా తీసుకున్నావు అనేసి అన్నాడు. నాకు తెలిసి ఈ పాయింట్ ఎపిసోడ్ లేరు, ఎందుకంటే తుప్పాస్ పాయింట్ నామినేషన్కి. నీది హై టోన్ వస్తుంటే నాది కూడా హై టోన్ వస్తుంది, దానికి నువ్వు సో మనం మాట్లాడుకోవడమే బెటర్ అనేసి అంటే యష్మి ఉండి నేను అలా అనుకున్నా, కానీ నువ్వు కంక్లూజన్ ఇచ్చే లోపల నేను నార్మల్ అయ్యాను అని చెప్పేసి యష్మి చెప్తా ఉన్నింది. దాని తర్వాత నామినేషన్ పోయి తీసుకున్నారు, అది సోది నామినేషన్స్. దాని తర్వాత నబీల్ వచ్చి ప్రేరణను నామినేట్ చేశారు. ప్రేరణను నామినేట్ చేసినప్పుడు సంచాలక్గా ప్రేరణ వద్దనేసి నేను ముందే చెప్పాను, కానీ నేను పంపించారు. నువ్వు ఫస్టే రూల్స్ పెట్టుండాల్సింది, నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు. అబ్బాయిలు ఆడేటప్పుడు ఒక రూల్స్ పెట్టావు, బట్ లాస్ట్కి రూల్స్ మార్చేసినావు. సంచాలక్గా అక్కడ ఉండేటప్పుడు తట్టుకునే శక్తి ఉండాలి నీకు, బట్ నువ్వు మధ్యలో ఏడ్చుకుంటూ కూర్చున్నావు, ఎమోషనల్ అయిపోయినావు, వీక్ అయిపోయినావు, మాటకి మాట ఒక రూల్ పెట్టావు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రూల్ పెట్టావు, మళ్ళీ విష్ణుప్రియ ఉన్నందుకు ఒక రూల్ పెట్టావు, పోయినప్పుడు ఒక రూల్ పెట్టావు. నీ వల్ల మాకు 1 lakh పోయింది. పృథ్వీ అవుట్ అన్నప్పుడు చెప్పినప్పుడు మాత్రం డిస్కస్ చేస్తానే ఉన్నావు, బట్ నాకు తప్పు లేకపోయినా నువ్వు నాకు అవుట్ ఇచ్చినావు, నా సిచ్యువేషన్ కూడా చూడలేదు, చాలా బయాస్డ్గా ఉన్నావు అనేసి అంటే ప్రేరణ ఉండి ఎలా అయినా ఆడుకోండి అన్నాను, కానీ అమ్మాయి ఉంది కాబట్టి ఫిజికల్ వద్దనుకున్నాను. సేమ్ అందరూ ఒకే పాయింట్స్ ఇస్తున్నారు. అబ్బాయిలందరూ ఉండుంటే ఏమన్నా చేసుకోండి అనేసి వదిలేసేదాన్ని, అమ్మాయి అయిన దానివల్ల అట్లా అన్నాను. బట్ లాస్ట్లో 3 మిగిలిన తర్వాత నేను జస్ట్ క్వశ్చన్ అడిగాను అంతే, ఫిజికల్ ఓకేనా అని చెప్పేసి. బట్ నువ్వు వద్దన్నావు, ఆ తర్వాత నేను ఫిజికల్ ఉండమని కూడా ఎవరితో చెప్పలేదు అనేసి అంటే ఫస్ట్ ఏ రూల్ ఉండాలో లాస్ట్ కూడా అదే రూల్ ఉండాలి, నాకు నచ్చలేదు అనేసి చెప్తే ప్రేరణ మళ్ళీ బ్రెయిన్లెస్, నేను సంచాలక్ నా ఇష్టం, ఎవరి దగ్గరైనా పాయింట్స్ లేదంటే నా ఇష్టం, నేను సంచాలక్ నా ఇష్టం, ఇంతే. దాని తర్వాత అందరూ నువ్వు చెక్ చేసేలా సాక్స్ ముట్టుకోకూడదు కానీ నువ్వు ముట్టుకున్నావు అనేసి అనింది. నువ్వు సాక్స్ ముట్టుకోకూడదు కానీ ముట్టుకున్నావు అంటే నబీలుని నేను అస్సలు సాక్సే ముట్టుకోలేదు, ఆ మాట అనకూడదు అంటే అది నీ మెమరీ ప్రాబ్లం అనింది. నువ్వు ముట్టుకోలేదేమో, నీకు గుర్తులేదేమో, అది నీ మెమరీ ప్రాబ్లం అని చెప్పేసి అనింది దానికి. దాని తర్వాత చాలాసార్లు నీ కాళ్ళ కింద వచ్చినప్పుడు నేను చెప్పా కానీ నువ్వు వినలేదు అంటే నబిల్ మాట్లాడేటప్పుడు ప్రేరణ ఇట్లా చూస్తూ ఉంటే ప్రేరణ మాట్లాడేటప్పుడు నబిల్ కూడా ఇట్లా చూస్తున్నాడు. ఈ ఓవర్ యాక్షన్ వద్దు అనేది ఇది వేస్తారు ఎపిసోడ్లో ఖచ్చితంగా. దాని తర్వాత నేను గ్లాస్ నుండి చూస్తున్నా, అబ్బాయిది కూడా నాకు మడత పడినప్పుడు ఎట్లా పడిందో అబ్బాయిది కూడా సేమ్ అట్లే మడత పడింది, కానీ నువ్వు అబ్బాయికి మాత్రం అవుట్ ఇవ్వలేదు అని చెప్పేసి అని అంటే నా డెసిషన్ ఫైనల్ అని అరుస్తా ఉండింది. నా డెసిషన్ ఫైనల్ అని చెప్పేసి ప్రేరణ అరుస్తా ఉండింది. అరుస్తే గెలుస్తాం అనుకుంటే ఐ కెన్ మేక్ మోర్ నైస్ అనేసి అన్నాడు. నాకు ఇక్కడైతే మా సీజన్లో ఆదిరెడ్డి గుడిపించినాడు, నువ్వు ఎంత అరిస్తే నేను అంత అరుస్తా అంటాడు. అది ఒకటే కాకుండా జనతా గ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా మాట్లాడితేనే రైట్ అనుకుంటే ఐ కెన్ మేక్ మోర్ నాయిస్ అని చెప్పేసి ఒకటి పగలగొడతాడు ఏదో, అది గుర్తొచ్చింది అనమాట. ఆ సీన్ బాగా చూస్తాడు ఈ పిల్లోడు సినిమాలో అనేసి అనిపించింది. దాని తర్వాత సాక్స్ న్యాచురలీ ఇలానే ఉంటుంది, విను అని వచ్చింది. వినా బెదిరిస్తున్నావు, వినా అంటా ఉన్నాడు. నువ్వు సంచాలక్ లాగా ఫెయిల్ అయినావు, అన్ఫేర్ డెసిషన్ అంతే అని చెప్పినాడు, అంతే. దాని తర్వాత పోయినారు. అబ్బాయి మధ్యలో ఒక డైలాగ్ వేసిందా నాకు భయంకరంగా వచ్చింది. ఓ అమ్మ దీన్ని కొట్టుకునే వాళ్ళందరూ నాకు లైన్లోనే పడినట్టున్నారే అన్నాడు. అది వాళ్ళే కామెడీగా ఉండేది నిజంగా. దాని తర్వాత నిఖిల్ సోనియాని నిలబెట్టి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినాడు. ఎంతసేపు తెలుసా వాళ్ళు మాట్లాడుకుంటానే ఉన్నారు, ఆ పిల్ల ఏదో చెప్తానే ఉంది, నిఖిల్ నవ్వుతానే ఉన్నాడు. దాని తర్వాత వేరే ఎవరైనా విష్ణుప్రియ నామినేషన్స్ వచ్చినప్పుడు దే వే మేకింగ్ ఫేసెస్ అట్లా విష్ణుప్రియ మీద విషం ఎక్కిస్తా ఉంది సోనియా అట్లే నిఖిల్కి అని చెప్పేసి నాకు అనిపించింది. కానీ విష్ణుప్రియ మాత్రం నిఖిల్ వదలట్లేదు. మధ్యలో విష్ణుప్రియ కూడా సోనియా గారు మీరే చెప్పండి అని చెప్పేసి టింగర్ది నిజంగా. సోనియా అంత నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే కూడా విష్ణుప్రియ గురించి విష్ణుప్రియ మళ్ళీ పోయి సోనియాతోనే మాట్లాడుతుంది. దాని తర్వాత పృథ్వీ వచ్చాడు. నా ఫస్ట్ నామినేషన్ బిగ్ బాస్, ఎందుకంటే నేను ఎప్పుడు లేట్గా రావట్లే, ఇప్పుడే వచ్చాను అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ఫస్ట్ నామినేషన్ సీతని చేశారు. సీత వచ్చి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, మీరు చాలా వీక్ ఫర్ దిస్ గేమ్, ఇన్హ్యూమన్ అంటారు టాస్క్ ఆడితే. అది బిగ్ బాస్ హౌస్కి ఒక్క నిమిషం మా నాయన ఫోన్ చేస్తున్నాడు, డాడీ వీడియో చేస్తున్నాడు చెప్పు. ఫోన్ సరే ఓకే బాడీ. మా నాయన టైటిల్ గురించి చెప్తాడు అట్లుంటారు. మీరు చాలా వీక్ ఫర్ దిస్ గేమ్, ఇన్హ్యూమన్ అంటారు, మీరు అసలు అర్హులే కాదు అంటే నిన్నెప్పుడు అన్నాను ఇన్హ్యూమన్ అనేసి అంటుంది సీత. నన్ను కాదు మా క్లాన్ని అన్నారు, చికెన్ తీసుకునేటప్పుడు అన్నారు అనేసి అంటే మీరు టాస్క్ అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, మనుషులతో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో తెలీదు, ఆ క్లారిటీ మీకు లేదనేసి నాకు ఒపీనియన్. క్లారిటీ ఆఫ్ థాట్స్ వర్డ్స్ అనేది మనుషుల ప్రవర్తనలో ఉండాలి.
ఒకసారి ఏడిస్తే అర్హులు, 2 సార్లు ఏడిస్తే అనర్హులు, ఇదంతా మీరు పెట్టుకున్న రూల్స్, బిగ్ బాస్ పెట్టిన రూల్స్ కాదు. అంటే మీ టీయర్స్ మీకు ఎమోషను, మా టీయర్స్ మాకు మోషనా, మా అగ్రెషన్ మాకు మోషనా అని అడుగుతారు. మరి నీ యానిస్ తెచ్చుకుంటున్నారు వీళ్ళు డైలాగ్లా అనేసి అనిపిస్తుంది నాకు. దాని తర్వాత సీత వచ్చి నువ్వు గేమ్ నుంచి బయటకు వచ్చాక సంచాలకుతో మాట్లాడింది అగ్రెసివ్ అనిపించింది అని చెప్పా, నాకు నచ్చలే అన్నాను. నువ్వు బాక్స్లో ఎలా అయినా ఉండు, కానీ బయటకు వచ్చాక నువ్వు అగ్రెసివ్గా ఉండింది నాకు నచ్చలే అనేసి అంటే, పృథ్వీ వచ్చి నువ్వు ఏడ్చినప్పుడు బిగ్ బాస్ మైక్ ఇచ్చినాడు ఏడవమని, నేను అగ్రెషన్లో ఉన్నప్పుడు నాకు కూడా మైక్ ఇచ్చాడు, బూతులు మాట్లాడడం రాంగ్ కానీ నా అగ్రెషన్ రాంగ్ కాదు అని చెప్పేసి అంటాడు. దాని తర్వాత నీ ఎమోషన్ నీ వీక్నెస్ కానీ నా అగ్రెషన్ నాకు స్ట్రెంగ్త్ అని చెప్పేసి నేను మారను, నేను ఇట్లే ఉంటాను అనేసి అన్నాడు. సో అక్కడ ఎమోషన్స్ మీద గొడవలు జరుగుతున్నాయి. అసలు పక్కన వాళ్ళ ఎమోషన్స్ మీద గొడవలు, ఆ హౌస్లో ఇంకా వేరే రీజన్స్ ఉండవులే. సెకండ్ వచ్చి నైనికాని నామినేట్ చేశాడు. చీఫ్గా ఫెయిల్ అయ్యారు. క్లారిటీ లేదు అనే వర్డ్ పెట్టుకొని మీరు వర్కే చేయలేదు. వాష్ మమ్మల్ని చేయమని చెప్పారు అనేసి అంటే, కొత్త పాయింట్స్ ఏమన్నా ఉంటే చెప్పు పృథ్వీ అనేసి అంటుంది. సేమ్ చీఫ్గా మీరు వర్క్ చేయలేదు అనేసి అంటే, దానికి ఉండి లేదు అన్ని పాతలాగే అన్ని పాత పాయింట్సే ఉన్నాయి అనేసి అంటే, మీరు సేఫ్గా ఆడుతున్నారు, ఇలానే ఆడండి. నా ప్రకారం నేను చీఫ్గా ఎంత చేయాలో అంతే చేశాను. నా క్లారిటీ లేనప్పుడు నేను ఫోర్స్ చేయలేను నా టీంని వర్క్ చేయమని చెప్పేసి నేను బిగ్ బాస్ని అడిగాను, బిగ్ బాస్ నాకు చెప్పలేదు, నా వల్ల ఎంత అయిందో అంత చేశాను అని చెప్పేసి అనేది. పృథ్వీ వచ్చి బిగ్ బాస్ మీరంతా ఆదర్శంగా తీసుకున్నారు కదా, బిగ్ బాస్ చెప్పారా మీకు పని చేయకూడదని అనేసి అన్నాడు. దానికి నేనిక వచ్చి మీరు చీఫ్గా ఫెయిల్ అయ్యాను అన్నారు కదా, నేను మీ చీఫ్తోనే మాట్లాడా, మీ చీఫ్ ఆలోచించడానికి టైం తీసుకుంది, ఆ వీక్ కూడా అయిపోయింది అనేసి అనింది. సో నైనిక వచ్చి యష్మితో మాట్లాడిందంట ఈ వర్క్స్ అసైన్ చేసే దాని గురించి. బట్ యష్మి వచ్చి ఆలోచించి చెప్తానిందంట, బట్ ఆ లోపల వీక్ అయిపోయింది అనేసి అంటా ఉంటే, బిగ్ బాస్ మీకు వర్క్ చేయకూడదని చెప్పాడా, ఇదే పాయింట్ పట్టుకున్నాడు పృథ్వీ. బిగ్ బాస్ మీకు వర్క్ చేయకూడదని చెప్పాడా, బిగ్ బాస్ మీకు వర్క్ ఏమన్నా చెప్పు, నీ నైనిక ఇదే పట్టుకున్నాడు పాయింట్. దానికి నైనిక వచ్చి నేను ఏం సమాధానం ఇవ్వాలనుకోవట్లేదు, మీరు వచ్చి నా మీద చెప్తేనే నేను యాక్సెప్ట్ చేస్తున్నా అనేసి నిలబడుకునేసింది. ఇప్పుడబ్బా లాస్ట్ పాయింట్స్, సోనియాకా నామినేషన్. సోనియా నామినేషన్స్ తుప్పాస్ తన రీజనింగ్ ఇప్పుడు నామినేషన్ చేసే రీజన్ ప్రాపర్గా ఉంటుందేమో, బట్ వాళ్ళు డిఫెండ్ చేసుకునేటప్పుడు అవతల వాళ్ళని ఎట్లా వీక్, మేబీ తన స్ట్రాటజీ ఏమో అది, అవతల వాళ్ళు తనని మాట్లాడనివ్వకుండా వాళ్ళని డీప్గా హర్ట్ చేసి వీక్ చేసేయాలనేది సోనియా స్ట్రాటజీ నామినేషన్స్లో. సో సోనియా ఫస్ట్ వచ్చి నైనికా నామినేట్ చేసింది. లాస్ట్ వీక్ యూ ఫెయిల్డ్ యాజ్ ఎ చీఫ్ అన్నాను, చెప్పినాకైనా కరెక్ట్ చేసుకుంటావు అనుకున్నాను, కానీ యంగ్ పర్సన్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ నీకు రాకపోతే పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. నువ్వు అది తెలుసుకోలేకపోయినావు, ఆ ఎఫర్ట్ కూడా పెట్టలేదు. నువ్వు ఎప్పుడు నీకు ఏదైనా క్లారిటీ లేకపోతే స్పాంటినిటీ మిస్ అవుతుంది. చిన్నపిల్ల అనుకుంటాము కానీ అవి క్వాలిటీస్. ఫస్ట్ డే అయితే ఏంటి, సెకండ్ డే అయితే ఏంటి, నువ్వు నేర్చుకోవాలి అనేం లేదు నీ దగ్గర, చాలా ఓవర్ కాన్ఫిడెంట్ నువ్వు అనేసి అనింది. సరే అక్కడితో ఆపేస్తుంది అనుకుంటే ఆ తర్వాత మళ్ళీ బాగా అని చెప్తాను, నా కొరకద్దు కాళ్ళ నొప్పులు. మణికంఠ సీత అంత అగ్రెసివ్గా ఆడుతుంటే కూడా నువ్వు పాజ్ చేసి కూడా కనీసం గేమ్ చెప్పలేదు. పెద్దోడు ఉన్నాడు అక్కడ, వచ్చిందమ్మా అమ్మ పెద్దోడు అంటే చిన్నోడు కాలు బిసికేది, నూనె పూసేది, వాళ్ళని వసపరుచుకునేది, అంతే వాళ్ళ గేమ్ జడగొట్టేది. కానీ నీ టీం మెంబర్ని నువ్వు కాపాడుకోలేదు. మీరు నో వైలెన్స్ మీద ఫైట్ చేశారు ఆ ముందు రోజంతా, కానీ ఆ రోజు ఆపర్చునిటీ ఇద్దామని ఫైట్ చేశారు, కానీ ఆపి ఒక డెసిషన్ కూడా నువ్వు తీసుకోలేదు. నువ్వు స్పోర్ట్స్లో ఆడి గెలుచుకున్నావేమో, కానీ నీకు అంత లేదనిపిస్తుంది. నువ్వు ఎవరి దగ్గర వెళ్ళి ఒక ఎఫర్ట్ కూడా పెట్టావు ఏం ఒపీనియన్ తీసుకుందామని, ఆ క్వాలిటీ నాకు నచ్చలేదు, అది ఎక్కువ కాలం పనికిరాదు అనేసి అనేది. ఎంత హర్టింగ్ మాటలు, నామినేషన్స్ అంటే హర్టింగ్ మాటలు మాట్లాడుతుంది అనేసి అనిపించింది. నైనిక వచ్చి ఓవర్ కాన్ఫిడెంట్ అనేది నేను తీసుకోలేను, కానీ నా అనే వాళ్ళ దగ్గర నేను ఒపీనియన్ తీసుకుంటా. మీ దగ్గర నేను ఒపీనియన్ తీసుకోలేదేమో, బట్ నా అనే వాళ్ళ దగ్గర నేను తీసుకుంటా. ఒక చీఫ్ థింగ్ నేను ఒప్పుకుంటా, ఆ విషయం నేను అడగలేదు. బట్ ఆ రోజు నేను సీత దగ్గరికి వెళ్ళి గేమ్ స్టాప్ చేద్దామా అని అడిగితే కూడా సీత లేదు నేను ఆడతాను అనేసి చెప్పింది. సో అది ఇండివిజువల్ డెసిషన్ కదా, నేను గట్టిగా తీసుకోవాల్సిన డెసిషన్ తీసుకుంటా, బట్ అది వాళ్ళ ఇండివిజువల్ ఎమోషన్స్కి ఇండివిజువల్ రియాక్షన్స్కి నేను పోయి వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా అయితే చెయ్యను. నేను మా సైడ్ నుంచి దాని తర్వాత సోనియా చెప్తా ఉంది అది ఇండివిజువల్ డెసిషన్ కాదు, నువ్వు గట్టిగా తీసుకో ఉండాల్సింది. వాళ్ళ సైడ్ నుంచి ఒక అబ్బాయి వచ్చినప్పుడు మీ సైడ్ నుంచి కూడా ఒక అబ్బాయి వెళ్ళి ఉండాలి. నేను నీ ప్లేస్లో ఉంటే ఈ గేమ్ పాజ్ చేసి నాకు క్లారిటీ వచ్చేదాకా నేను ఫార్వర్డ్ మూవ్ అయ్యిండను. మెజర్మెంట్ తక్కువ వచ్చినప్పుడు కూడా నువ్వు ఫైట్ చేయలేదు అనేసి అనేది. ఇక్కడ నైనిక కరెక్ట్ పాయింట్ తీసుకుంది. మెజర్మెంట్ వచ్చినప్పుడు నేను ఫైట్ చేయట్లేదు అనేసి అంటే మెజర్మెంట్ ప్రాబ్లం వచ్చింది మణికంఠ దాంట్లో. మణికంఠ వాళ్ళ చీఫ్ నిఖిల్ తీసుకోవాలి, నిఖిల్ తీసుకోలేదు నేను కాదు అనేసి అంటే మరి నిఖిల్తో మాట్లాడచ్చు కదా, నిఖిల్తో అడగలేదు కదా, నువ్వెందుకు తీసుకోలేదని చెప్పేసి. సో ఇక్కడ
ఖచ్చితంగా ఇవన్నీ బయాస్డ్ నామినేషన్సే. తప్పు చేస్తున్నారనేసి నామినేట్ చేయట్లా, ఊరికే పర్సన్ని నామినేట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు. ఆ పాయింట్ చెప్పిన సోనియా మూసేసుకుంది. అవును కదా, నిఖిల్ కదా, మణికంఠ చీఫ్, నేను అయ్యో పొరపాటు చేస్తున్నానే అని చెప్పేసి గమ్మునైపోయింది. దాని తర్వాత సోనియా వచ్చి చికెన్ టాస్క్ అయినా సరే నువ్వు మిగతా వాళ్ళని రెచ్చగొట్టావేమో, నువ్వు లీడర్షిప్ తీసుకొని మాట్లాడలేదు, హార్మోని మిస్ అవుతున్నా కూడా ఇంట్లో ఒక దగ్గర కూర్చొని ఉన్నావు బంకలాగా అనేసి అంటే, వాళ్ళ డెసిషన్కి కంట్రోల్ తీసుకుంటా కానీ వాళ్ళ రియాక్షన్కి నేను తీసుకోను. అది మీ పర్స్పెక్టివ్లో లీడర్షిప్ ఏమో, వాళ్ళ డెసిషన్స్కి వాళ్ళ ఎమోషన్స్కి కూడా ఇది తీసుకోవడం రెస్పాన్సిబిలిటీ. బట్ నాకు అట్లా కాదు, నా క్లాన్ వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళే మాట్లాడతారు, నేను ఆపను వాళ్ళని మాట్లాడేటప్పుడు అనేసి అంటే, సోనియా వెనక్కి వేసిందని, అదే సోనియా వచ్చి వెనకాల వేసేసింది చెత్త. మళ్ళీ రమ్మని మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ వెనకాల వేసింది, మళ్ళీ పిలిచి ఈసారి తల మీద వేయి, నీకు అర్థం కావట్లేదా సోనియా నేను చెప్పేటప్పుడు అని చెప్పేసి బిగ్ బాస్ వచ్చినాడు. ఇక్కడొచ్చింది ఇప్పుడు సోనియాకి యష్మికి మధ్యలో జరిగే కాన్వర్జేషన్. సోనియా స్ట్రాటజీ ఎంత వర్స్ట్ స్ట్రాటజీ అంటే, నామినేషన్స్ టైంలో తను యూజ్ చేసే స్ట్రాటజీ ఎట్లా అంటే, ఆపోజిట్ పర్సన్ని ఖచ్చితంగా తన దగ్గర పాయింట్స్ లేకపోతే అవతల వాళ్ళని బాగా ఎమోషనల్గా వీక్ చేసేదానికి చాలా హర్టింగ్ పాయింట్స్ మాట్లాడుతుంది. లేనిపోని యూసేజ్ ఆఫ్ వర్డ్స్ యూస్ చేసి, ఆ వర్డ్స్ యూస్ చేస్తే అవతల వాళ్ళు హర్ట్ అవుతారు అనే వర్డ్సే కావాలని యూస్ చేసి అవతల వాళ్ళని ట్రిగర్ చేసి వాళ్ళని ఎమోషనల్గా డౌన్ చేస్తుంది. అదొకటే కాకుండా తను మాట్లాడేటప్పుడు ఆపోజిట్ వాళ్ళు తిరిగి మాట్లాడకూడదు, ఏమీ మాట్లాడకూడదు, చాలా సైలెంట్గా ఉండాలి. కానీ తను మాత్రం ఆపోజిట్ వాళ్ళు, సోనియా గురించి ఆపోజిట్ వాళ్ళు కానీ ఒక పాయింట్ మాట్లాడుతూ ఉంటే, ఒక రాంగ్ పాయింట్, సోనియా నువ్వు ఈ మిస్టేక్ చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ మాటలు జనాలకి అర్థం కాకుండా తను కంటిన్యూస్గా మాట్లాడుతా వాళ్ళ మాటలన్నీ ఓవర్లాప్ చేస్తుంది. సో దట్ జనాలకి వాళ్ళు చెప్పే పాయింట్స్ అర్థం కాదు అనే ఒక పాయింట్ పెట్టుకుంటుంది. ఇది అసలు వర్స్ట్ స్ట్రాటజీ. ఇంతవరకు ఏ కంటెస్టెంట్ యూస్ చేయలేదేమో. మేబీ సోనియా ప్రకారం ఇది చాలా తెలివైన స్ట్రాటజీ ఏమో, బట్ ఇట్స్ నాట్ స్మార్ట్ స్ట్రాటజీ, ఇట్స్ వికెట్ స్ట్రాటజీ అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళు తన గురించి ఏదైనా చెప్పేస్తాను అనుకో, అది జనాలకు వినేసిందంటే మనకు ఓట్లు పడవేమో ఒకవేళ మనం నామినేషన్స్లో ఉంటే. సో వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం కంటిన్యూస్గా దాన్ని ఓవర్లాప్ చేస్తూ ఉంటే వాళ్ళ మాటలు జనాలకు అర్థం కావు. సో సోనియా మీద ఏదైనా నెగిటివ్ పాయింట్స్ ఉంటే జనాలకు అర్థం కావు. ఇది తన స్ట్రాటజీ, తుప్పా స్ట్రాటజీ. ఇప్పుడు నామినేషన్స్ ఏం జరిగిందని చెప్తా. ఈ నామినేషన్స్ ఏం జరిగిందో నేను మళ్ళీ రివైండ్ కొట్టుకొని, ఇంతకు ముందన్న అరగంట ఉండేది రివైండ్, ఇప్పుడు అసలు అరగంట లేదు, 5 నిమిషాలే ఉంది రివైండ్. సో అది రివైండ్ కొట్టుకొని చెప్పే లోపల ఇది పోతుంది. ఇప్పుడు ఈ మినిట్ దగ్గర నేనేం చెప్తానంటే, చింతకాయ తొక్కు గీతు, నువ్వు గీతు ఉంటే కిక్కు, చింతకాయ తొక్కు గీతు ఉంటే కిక్కు, ఇది పెట్టండి కామెంట్గా. ఓకే. సో ఇప్పుడు యష్మిన్ నామినేట్ చేసింది సోనియా. చేసి ఫస్ట్ వీక్లో లక్లో చీఫ్లో వచ్చినావు అనేసి చెప్పినావు. అప్పుడు ఏం మాట్లాడావో అది తప్పు అని చెప్పేసి గొడవ జరిగింది. మేము ఫైట్ చేసింది రీజనింగ్కి, వాళ్ళతో ఫైట్ చేస్తాం. అక్కడ నువ్వు ఇంటర్ఫియర్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే నబీల్ అందరితో ఉంటాడు, టాస్క్లు బాగా ఆడతాడు అనే పాయింట్లో నేను ఫైట్ చేశాను. అక్కడ నువ్వు ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ నువ్వు ఫీల్ అయ్యావేమో, నువ్వు ఇంటర్ఫియర్ అయ్యావు. బట్ నువ్వు చీఫ్గా గెలిచినప్పుడు దెర్ ఇస్ అ వే టు టాక్. బట్ నువ్వు మ్యాడ్ అయిపోతావు చీఫ్గా అయిపోయిన తర్వాత. సాఫ్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనేది నీకు లేనే లేదు అనేసి చెప్పింది. సాఫ్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం గురించి సోనియా చెప్తా ఉంది. నువ్వు మైక్రో మేనేజ్మెంట్ చేసావు, బాత్రూమ్ క్లీనింగ్ దాంట్లో కూడా మైన్యూట్ విషయాలు కూడా పాయింట్ చేసావు, చాలా చిన్న మ్యాటర్స్కి. రాను తగ్గుతుంది మనుషులతో కలిసిన తర్వాత అనేసి అనుకున్నా. కానీ మన దాంట్లో చీఫ్ అయి టాస్క్ వచ్చినప్పుడు కూడా నువ్వు చాలా బ్యాడ్గా హ్యాండిల్ చేసావు. టాస్క్ అర్థం కాకపోతే డిస్కస్ చేయాలి, కానీ యూ టుక్ ఇట్ ఓవర్, గేమ్ ఇట్లే చేయాలి అని చెప్పి. నువ్వు పాజిటివ్గా పెడితే బాగుండేది, నెగిటివ్గా కాకుండా ఏమున్నా ఎమోషన్ చూపించకుండా, లేకపోతే అది చాలా పాయిజనస్ అవుతుంది. గేమ్ అర్థం కాకపోతే అడుగు. నీ పాయింట్ ఎవరన్నా అగ్రీ చేస్తే నువ్వు వాళ్ళతో కలిసి పీస్ పోగొట్టేస్తున్నావు. అసలు క్లాన్లో పీసే లేదు నీ వల్ల. నీకు అర్థం కాకపోతే అడుగు అనేసి అనేది. ఓకే, తను పెట్టే పాయింట్స్ అన్ని కరెక్టే, యష్మి గురించి సోనియా చెప్పే పాయింట్స్ అన్ని కరెక్టే. బట్ ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఉంది చూసావా, నువ్వు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు, అవన్నీ ఎవరినైనా ట్రిగర్ చేస్తాయి. దాని తర్వాత లాస్ట్లో నువ్వు నన్ను రెడ్లో పెట్టినప్పుడు కూడా నా గేమ్లో క్లారిటీ లేదన్నావు. ఈ మాటల వరకు యష్మి చాలా సైలెంట్గా ఉండింది. ఈ మాటల దగ్గర ఫైర్ అయిపోయింది. లాస్ట్లో రెడ్లో పెట్టినప్పుడు కూడా నా గేమ్లో క్లారిటీ లేదన్నావు. నాకు హార్ట్లో నచ్చకపోయినా, ఫోకస్ లేకపోయినా, జస్ట్ బికాస్ ఐ రెస్పెక్ట్ యువర్ పొజిషన్, నువ్వు చెప్పిందని చేశాను, నీకు అర్థమవుతుంది అనేసి అనుకున్నా. బట్ 1 వీక్ మొత్తం ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా నువ్వు ఎందుకు వాయిస్ అవుట్ చేయలేదని నువ్వు నన్ను అడగలేదంట. యష్మి వచ్చి నీకేం ప్రాబ్లం ఉంది, నువ్వు ఎందుకు వాయిస్ అవుట్ చేయట్లేదు అనేసి సోనియాని అడుగుతుందా? సోనియా వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి యష్మితో చెప్తుందా? ఎవరిది తప్పు? సోనియాదే తప్పు.
అన్ని చేసినా నువ్వు నన్ను రెడ్లో పెట్టావు, క్లారిటీ లేదు అన్నావు. నీ గేమ్ ఎట్లా ఆడాలో క్లారిటీ లేదు, ఎవరు ఎట్లా ఆడతారో క్లారిటీ లేదు. నాకు కొన్ని నచ్చకపోయినా నేను రూల్స్ అన్నీ వింటా ఉన్నాను. ఇంకా నీకెక్కడ క్లారిటీ రాలా నాకు అర్థం కాలా. నువ్వు సార్ దగ్గర చెప్పలా, ఇప్పుడు చెప్పినా కూడా వేస్ట్. నాకు ఇప్పుడు ఏం చెప్పొద్దు, అక్కడ గేమ్లో కూడా క్లారిటీ లేదు, నీకు అసలు ఓవరాల్ గేమ్ మీదే క్లారిటీ లేదు అనేసి అనేది. అక్కడ యష్మి ట్రిగర్ అయ్యి నేను లక్లోనే ఫస్ట్ టాస్క్ బడ్డీ టాస్క్ నిఖిల్తో గెలిచాను, మీరు లైట్గా తీసుకున్నారు కాబట్టి ఓడిపోయారు అని వెంటనే మళ్ళీ లైట్గా తీసుకున్నాం కాబట్టి ఓడిపోలా, నువ్వు డ్రెస్ మార్చుకోమంటే కూడా మార్చుకోవట్లే, నువ్వే లైట్ తీసుకున్నావంట. అంటే ఏంది, సోనియా డ్రెస్ మార్చుకోమంటే వెంటనే పోయి యష్మి డ్రెస్ మార్చుకొని రావాలా? సోనియా చెప్తే ఎందుకు వినాలా? సోనియా ఏమన్నా బిగ్ బాసా, ఏమన్నా నోటీస్ పంపించిందా డ్రెస్ మార్చుకోనరా కెమెరాలకు సరిగ్గా కనిపించట్లేదని? అసలు సోనియాకి నచ్చిన డ్రెస్ యష్మి వేసుకోవాల్సిందేంది, అదొక పాయింటా? దీన్ని జనాలందరూ సూపర్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అంటారు. ఏంది డ్రెస్ మార్చుకోలేదనేది సూపర్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అంటే పాయింట్ మాట్లాడితే అవతల వాళ్ళ నోట్లోంచి ఏం ఆన్సర్ చెప్పాలి అనే థాట్ రావాలి. అది సూపర్ పాయింట్ చెప్పడం అంటే. అంతేగాని బాధ పెట్టేసి హర్ట్ చేసి నోరు మూయించడం కాదు సూపర్ పాయింట్స్ అంటే. ఓకే, యష్మి వచ్చి నబీల్ అందరితో మింగిల్ అవుతారు అనేసి చెప్పారు. నబీల్తో నేను అసలు మింగిలే అవ్వలేదు, నీ కంఫర్ట్కి కాదు నేను డ్రెస్ వేసుకునేది, నీ కంఫర్ట్ కోసం రాలేదు ఇక్కడ, నేను లైట్ తీసుకోలేదు అని చెప్పేసి అనింది. దాని తర్వాత సోనియా వచ్చి మధ్యలో ఇంటరప్ట్ చేస్తానే ఉంది, ఏది మాట్లాడినా మధ్యలో ఇంటరప్ట్ చేస్తానే ఉంది. నీకన్నా ఎక్కువ అందరితో నబీల్ ఉంటాడు, ఫ్రెండ్లీగా కూడా ఆయనే ఉంటాడు, టాస్క్ కూడా ఆయనే చేశాడు, గేమ్ పరంగా ఉన్న టాస్క్ పరంగా ఉన్న నబీలే ఉంటాడు అనేసి అన్నాను. అంటే ఆ మాట అడగానే నాకు కోపం వచ్చింది అనేసి అనింది యష్మి. అంటే సోనియా వచ్చి నీ కోపం నీ హర్టింగే ఉంటుంది ఇక్కడ అనేసి అంటే యష్మి ఉంది నాకు ఓసిడి ఉంది, నాకు గలీజ్గా కనిపిస్తే నచ్చదు, వాష్రూమ్ యూజ్ చేసినప్పుడు హెయిర్ పడేయాలి అనేది మినిమం బేసిక్ కామన్ సెన్స్. అంటే మేము ఇక్కడ చాలా మంది స్లమ్స్ నుండి వచ్చాము, అందరు నీలాగా రాలేదు అని చెప్పేసి అనింది. దాని తర్వాత యష్మి వచ్చి మీరు నిఖిల్ అబ్బాయి పృథ్వీ మీద చూపించే ఇంట్రెస్ట్ గేమ్లో చూపినే లేదు, ఏ టాస్క్ ఆడతా అనేసి నాతో వచ్చి చెప్పలేదు, సంచాలకంగా ఉంటా అన్నారు కానీ మీరు ఏ టాస్క్ ఆడతా అనలేదు, నాకు చాలా సేఫ్ గేమ్ అనిపించింది మీరు ఆడింది అనేసి. అంటే ఎలా ఆడతారో చూడాలి అనేది సేఫ్ గేమ్ కాదు, నాకు పేషెన్స్ అంట, గెలవడానికి ఆడాలనేసి నేను పోలేదు యష్మి. అంటే గెలవడానికి ఆడాలనేసి నేను పోలేదంటే నువ్వు ఆడినావంటే గెలవనే కదా, నువ్వు ఆడితే ఓడిపోతావు అంటే సేఫ్ గేమే, ఇంకా నువ్వు గేమ్ ఆడనట్టే, ఇంకా వీకెండ్లో నాగార్జున గారి దగ్గర తినాల్సిందే దెబ్బలు అట్లా అనేసి చెప్పిన వెంటనే యష్మి ఉండి యాజ్ ఎ చీఫ్ మిమ్మల్ని క్లాన్లో తీసుకునే ముందు అనుకున్నా మీరు చాలా స్ట్రాంగ్, నేను తప్పు చేసినా కూడా నాకు చెప్తారని. మీరు క్లాన్కి వచ్చాక అసలు మీ ఇన్వాల్వ్మెంటే లేదు, వాళ్ళ ముగ్గురితోనే మీ ఇన్వాల్వ్మెంట్ ఉండింది, అందుకే రెడ్లో పెట్టా అనేసి అనింది. దాని తర్వాత మీ గేమ్ ప్లాన్ అనుకుంటా నామినేషన్లో ట్రిగర్ చేయడము చాలా స్మార్ట్ మీరు అనేసి. అంటే ఐఎమ్ స్మార్ట్ అంతే, ఈ నిఖిల్ పృథ్వీ అబ్బాయి దీనికి ఆన్సర్లా, అందుకని ఐఎమ్ స్మార్ట్ అనేది. షీఈ్ నాట్ స్మార్ట్, సోనియా ఈజ్ నాట్ స్మార్ట్, షీఈ్ వికెడ్ అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత నేను స్పోర్టివ్గా తీసుకున్నా కూడా గేమ్ దగ్గర స్ట్రిక్ట్గానే ఉంటా, మీరు ఏది వాయిస్ అవుట్ చేసుకోకుండా నామినేషన్స్ దగ్గర తీసుకొని రావాలేమో అదేమో మీ ఇది అని చెప్పేసి అనింది. సో ఈ కాన్వర్జేషన్ అంతా జరుగుతుండేటప్పుడు యష్మి సోనియా గురించి పాయింట్స్ చెప్తా ఉంటే కంటిన్యూస్గా సోనియా యష్మి మాటలు అర్థం కాకుండా కంటిన్యూస్ ఓవర్లాప్ చేస్తానే ఉంది, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంది. అసలు యష్మి ఏం పాయింట్ మాట్లాడుతుందో అర్థమే కాలేదు. అదే తన స్ట్రాటజీ, దట్ వాస్ హర్ స్ట్రాటజీ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇంకా ఏం చేయలేము, పోయి నామినేట్ చేసుకున్నారు. నిఖిల్ అబ్బాయి మీ ఇద్దరిలో ఒకరు మాత్రమే నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్. అంటే అబ్బాయి వచ్చి నేను నామినేషన్స్ తీసుకుంటా బిగ్ బాస్, నన్ను జనాలు సేవ్ చేస్తారనే నమ్మకం నాకుంది అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత యష్మి వచ్చి ఏడుస్తూ ఉండింది, ఆమె పద్ధతిగా పెరిగిందంటే మా ఇంట్లో ఇట్లా రోడ్లో వదిలేస్తారా అని చెప్పేసి ఆ కోపానికి ఏడుస్తోంది. అది కోపం, చాలా కోప్పడిపోయింది. యష్మికి ఒళ్ళు మండిపోయే మాటలంతా మాట్లాడించింది సోనియా. సో తను చాలా ఫీల్ అయిపోయి ఏడుస్తూ ఉంటే మళ్ళీ సోనియానే వచ్చి హక్ చేసుకుంటే యష్మి వచ్చి ఐ వాంట్ హేట్ యూ అనేసి చెప్పింది అనమాట. ఐ రియలీ వాంట్ హేట్ యూ, నాకు వద్దు అని చెప్పేసి ఫస్ట్ సోనియా హక్ చేసుకున్నప్పుడు రిటర్న్లో ఆ హ్యాండ్ కూడా ఇవ్వలేదు యష్మి. సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే యష్మి మేబీ ఇరిటేటింగ్, మేబీ షీ ఈజ్ ప్రొవోకింగ్, ఇరిటేటింగ్, చాలా బ్యాడ్ బిహేవియర్ ఉంది, చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తుంది. బట్ నో మ్యాటర్ వాట్ యష్మి ఈజ్ నాట్ ఫేక్, ఆన్ ద ఫేస్ తను మాట్లాడేస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది. నాట్ లైక్ సోనియా ఊసర్ వెళ్ళి అనేసి నాకు ఎందుకు అనిపించింది అంటే సోనియా ముందర విష్ణుప్రియతో నవ్వుతా మాట్లాడుతుంది, వాళ్ళతో నవ్వుతా మాట్లాడుతుంది, వెనకాలే విష్ణుప్రియ అట్లాంటి ఎక్స్ప్రెషన్ తెచ్చుకుంటా. ఎందుకు నీకు ఒకరు నచ్చలేదంటే ముందు ఎట్లున్నావు వెనకాల అట్లే ఉండు, అట్లా ఉండదు సోనియా.
ముందర ఒకలాగా ఉంటుంది, వెనకాల ఒకలాగా ఉంటుంది, నామినేషన్స్లో ఒకలాగా ఉంటుంది, నామినేషన్స్ లేనప్పుడు ఒకలాగా ఉంటుంది, అవతల వాళ్ళు నామినేట్ చేసేటప్పుడు ట్రిగర్ చేసేటప్పుడు ఒకలాగా ఉంటుంది, టాస్క్లో ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. ఎక్కడ ఉంటే తనకి చుట్టుపక్కల వాళ్ళు ఆ ఫేవర్ ఎక్కువ ఉంటుందో, నిఖిల్ది పృథ్వీది వాళ్ళ ఫేవర్ అంతా ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. ఇది ఈరోజు జరిగిన మొత్తం లైవ్ నామినేషన్స్ ఎపిసోడ్లో. దీనిలో మ్యాక్సిమం రాకపోవచ్చు. సో ఇది చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నన్ను నిజంగానే మీరంతా హేట్ చేశారా బిగ్ బాస్లో ఉండే టైంలో? వాజ్ ఐ దట్ బ్యాడ్ అని చెప్పేసి మీకేమనిపించింది నేను బిగ్ బాస్ హౌస్లో ఉండేటప్పుడు అనేది కూడా కమెంట్ చేయండి. మధ్యలో ఒక కమెంట్ చెప్పినాను కదా, చింతకాయ తొక్క, అది కూడా చింతకాయ తొక్కు గీత ఉంటే కిక్కు, అది కూడా కమెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక వీడియోతో ఎపిసోడ్ రివ్యూతో తిరిగి కలుస్తాం. అది ప్రాబబ్లీ రేపు మార్నింగ్ పెడతానేమో. మళ్ళీ రేపు మార్నింగ్ తిరిగి కలుస్తాం. అందరూ దీస్ మీ తిరిగి సైనింగ్ ఫర్ ద బెస్ట్ గైస్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బాయ్.